నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మన రాజంపేటలో జరిగినటువంటి ఒక భక్తుడు, అజ్ఞాత భక్తుడు హుండీలో ఒక డైమండ్ వేశారు. దాని గురించి చర్చనీయాంశం అయిపోయింది రాజంపేట మొత్తము. సో ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా, అక్కడ కనపడిచేటటువంటిది ఒక డైమండ్. ఆ విషయాలన్నీ మనం ముందు చూస్తూ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఒకసారి వినండి. సో స్వామివారి గురించి చెప్పేది కొంచెం వినండి, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రమేది రమే రామే వర రమే సహస్రనామం శ్రీరామ రామ రామాయ. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి రాజంపేటలో వచ్చిన దేవస్థానంలో నిన్న అనగా 19/6/2025 సంవత్సరం రోజు హుండీ ఓపెన్ చేయడం జరిగింది. ఈవో ఆండేరులో ఇన్స్పెక్టర్ జనార్దన్ గారు, కొండారెడ్డి గారు ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల మధ్య సమక్షంలో, భక్తుల సమక్షంలో హుండీ ఓపెన్ చేసినాము. దాంట్లో మామూలుగా యథావిధిగా చిల్లరతో పాటు ఒక చిన్న వజ్రము కార్డుతో సహా ఒక భక్తులు అజ్ఞాత భక్తులు వేయడం జరిగింది. అది ఎప్పుడు నుంచి అంటే మనకు 27/1 నుంచి మధ్యకాలంలో, నిన్నటి 19వ తారీఖు మధ్యకాలంలో వేసి ఉండొచ్చు ఆ భక్తుడు ఎవరో తెలియదు. లెటర్లో వచ్చేసి నాకు ఇది దొరికినది, నేను ఈ వజ్రాన్ని భరించలేక అమ్మలేక దేవస్థానానికి సమర్పిస్తున్నాను, ఈ దేవుడికి ఉపయోగించగలరు అని ఆశిస్తూ అని కమిటీకి లెటర్ రాసుకున్నట్టుగా రాసి దాన్ని పెట్టారు. ఈ వజ్రాన్ని మనం ఓపెన్గా పెట్టుకోలేం కాబట్టి సీల్ వేసి గవర్నమెంట్ నాకు ఆర్డర్ చేశారు. ఎందుకంటే దీంట్లోనే వజ్రము వాళ్ళు వాల్యూ అమ్మలేమని, అది కాక వాల్యూ చెప్పలేము దానికి అని వాళ్ళు సీల్ చేసి దాన్ని ప్రూఫ్ చేసుకొని వజ్రం నిర్ధారించుకున్నాక దాన్ని ఈ విధంగా సీల్ చేసి భద్రపరిచి స్వామివారి ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో వాటిలో పెట్టేస్తారు. ఇది ఉపయోగించడానికి లేదు, ఎందుకంటే చిన్నదిగా ఉంది కాబట్టి మనం ఎక్కడ పెట్టినా అది రాలిపోయి పూలల్లో మిస్ అవుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించడానికి లేదు. కాబట్టి ఆ విధంగా కార్డుతో సహా ఈ విధంగా సీల్ చేసేసి మాకు సమర్పించారు. ఇన్స్పెక్టర్ జనార్దన్ గారు, కొండారెడ్డి గారు నాకు సమర్పించారు. నేను స్వామివారి ఆభరణాలు కాడ దీన్ని ఇచ్చేసి లాక్ చేయగలను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఇప్పుడు స్వామి చెప్పింది విన్నారు కదా. సో కొంచెం క్లియర్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. సో మళ్ళీ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఈ న్యూస్ క్లియర్గా నేను చదువుతాను, వినండి. అంజన్న హుండీలో డైమండ్. రాజంపేట పట్టణంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు ముడి వజ్రాన్ని వేసినట్లు రాజంపేట సమూహ దేవస్థానాల ఈవో కొండారెడ్డి గారు తెలిపారు. హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కిస్తున్న సమయంలో 1.39.6 క్యారెట్ల వజ్రం ఉన్నట్లు ఈవో గారు తెలిపారు. భక్తుడు వజ్రం టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖను కూడా వేశారు. డైమండ్ తనకు దొరికిందని, దీన్ని అమ్మలేక భరించలేక వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తి లేక హుండీలో వేసినట్లు, దీన్ని ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నట్లు ఆ లేఖలో రాశారు. అదేవిధంగా హుండీ ఆదాయాన్ని లెక్కించగా నగదు రూపంలో 79.111 రూపాయలు వచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనార్దన్ గారు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణి గారు, ఆలయ ప్రధాన అర్చకులు రవిస్వామి, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీ పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఈ పక్కనే అజ్ఞాత భక్తుడు రాసినటువంటి లేఖ కూడా ఉంది. వారి యొక్క డైమండ్ యొక్క ఒరిజినల్ అది కూడా పక్కన ఫోటోలో ఉంది, చూడండి, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.